రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2 బ్యాలెట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2 బ్యాలెట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, ఏమైనా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉందా? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మేరకు కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మరి ఈ యొక్క డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రఘు సిద్ధంగా ఉన్నారు. రఘు, చెప్పండి, పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతా ఉంది, దాంతో పాటు అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చూసుకుంటా ఉంటే దేశవ్యాప్తంగా కూడా నాలుగో విడత కూడా ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పోలింగ్ కి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ అయితేనేమి 25 లోక్సభ స్థానాలకు కూడా పోటీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4,14,00,000 మంది, అంటే దీంట్లో పురుషులు వచ్చేసి 2,30,00,000 మంది కూడా ఒక పక్కన పురుషులు. మహిళలు చూసుకుంటా ఉంటే 2,10,00,000 మంది, థర్డ్ జెండర్ వచ్చేసి 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది మొత్తంగా కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీకి సంబంధించి 169 సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం సరౌండింగ్ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే అక్కడ పోలింగ్ జరగనుంది. మరొక చోట చూసుకుంటా ఉంటే పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల నిన్నటి నుంచి కూడా చెదురుమదురు ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలను కూడా సిఈసి గుర్తించిన నేపథ్యంలో కేంద్ర బలగాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఏపీకి అయితే పంపించారు. ఇప్పటికే ఏపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పోలీసులు అయితేనేమి ఈసీ పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు ఏర్పాట్లు చేయాలనేసి కూడా ఒక పక్కన ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన భారీ ఎత్తున కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండటానికి భారీ ఎత్తున కూడా పోలీసు కేంద్ర బలగాలను అయితేనేమి, రాష్ట్ర బలగాలను అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మరియు తర్వాత వచ్చేసి కర్ణాటక అయితేనేమి, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఏపీకి ప్రత్యేక బెటాలియన్లు కూడా తెప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ కి సంబంధించి 1,06,145 మంది కూడా దీంట్లో ఒక పక్కన భద్రత కల్పిస్తున్నారు. ఒక పక్కన చూసుకుంటా ఉంటే పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి కూడా ఏజెంట్ల మీద దాడులు అయితేనేమి చాలా వరకు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ రఘు.